ఇదే దవాఖానని చెప్పిండ్రు. ఏడుందో ఏందో. అగో గాడుంది. అమ్మా భవానీ ఎట్లుందమ్మా? డాక్టర్ ఏం చెప్పిండు? జబ్బు నయమైతుందా అమ్మా? బిడ్డ పానం పోయేలాగుందని తెలిసి సాంబ వద్దని చెప్తున్నా బలవంతం చేసి తీసుకొచ్చినమ్మా. మా మీద కోపడకుర్రమ్మా. ఇప్పుడు భవానీ నా భవానీ కాదు. అర్థం కాలేదమ్మా. నేను భవానీని డాక్టర్ జయంతి గారికి దత్తతిచ్చేశాను. అమ్మా ఏంది మీరు చెప్పేది? నాకు అర్థమైతలేదు. అదెట్లా సాధ్యమమ్మా? భవానీని ఆమెకెందుకు ఇచ్చిర్రు? ప్రపంచంలో ఏ డాక్టరు భవానీని బాగు చేయలేరని అర్థమైంది. కానీ ఒక్క డాక్టర్ జయంతి గారు మాత్రమే బిడ్డని కాపాడగలరని తెలిసింది. డాక్టర్ గారు కాపాడతారని మాటిచ్చారు. కానీ కాపాడాలంటే భవానీని దత్తతివ్వాలని చెప్పారు. భవానీని కాపాడాలంటే వేరే దారి లేదు. అందుకే భవానీని డాక్టర్ గారికి దత్తతిచ్చేశాను. మీకు మనసెట్లా వచ్చింది? గా రోజు నా పెండ్లం చెయ్యి కోసుకొని బిడ్డను అడిగితే ఎంత కఠినంగా మాట్లాడినరు. ఎంత బతిలాడినా బిడ్డను ఇయ్యలే. కానీ ఇప్పుడెట్లిచ్చిండ్రమ్మా బిడ్డను? ఆ రోజు భవానీని మీతో పంపిస్తే శత్రువుల నుంచి భవానీకి ప్రాణహాని ఉంది. ఇప్పుడు భవానీకి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. భవానీని కాపాడుకోవడానికి నేను ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. మీరు భవానీని రక్షించగలరా? గట్లెట్లయితదమ్మా? కానీ డాక్టర్ జయంతి భవానీని కాపాడగలరు, రక్షించగలరు. భవానీ నాతోనే ఉండి చనిపోవడం మంచిదా, లేక ఆ డాక్టర్ గారి దగ్గరుండి బతుకుండడం మంచిదా? పరిస్థితిని అర్థం చేసుకున్నాను. మనసు రాయి చేసుకొని భవానీని దత్తతిచ్చాను. నా భవానీ ఇప్పుడు నాకు సొంతం కాదు. అయ్యో, పెంచిన మీకు అసలే కాదు. ఇప్పుడు భవానీ డాక్టర్ జయంతి కూతురు. భవానీ ప్రాణాలతో ఉండాలంటే ఈ త్యాగం చేయాల్సిందే. అయ్యో, గట్లెట్లమ్మా? దవాఖానకి జనం రోగం నయం చేసుకోనీకొస్తారు కదా. పైసలు గిట్లా తీసుకొని ఆపరేషన్ చేస్తారు. కానీ గిట్లా బిడ్డల్ని తీసుకుంటే ఎట్లమ్మా? ఇది మోసం కదమ్మా, ఇది అన్యాయం కదా.
ఇక్కడ మోసం అన్యాయం అనే ప్రశ్నే లేదు. ఇది భవానీ ప్రాణాలకి సంబంధించిన ప్రశ్న. నేను భవానీని దత్తత ఇవ్వను అని చెప్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వను, బిడ్డని తీసుకొని పోండి అంటే అప్పుడేం చేయాలి? అసలు భవానీ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. బిడ్డని సాధ్యమైనంత త్వరగా కాపాడుకోవాలంటే త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. బిడ్డ ఎవ్వరికి దక్కకపోవడం కన్నా బిడ్డ ప్రాణాలతో ఎక్కడో ఒక చోటు ఉండడం ముఖ్యం కదా. భవానీ ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉందని, ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తుని గడిపేయాలి. లేదంటే జీవితం నరకం అయిపోతుంది. దత్తత ఇయ్యకపోతే జబ్బు నయం చేయమని డాక్టర్ ఎట్లా చెప్తాడమ్మా? అది తప్పు కదా. మేము వెళ్ళి ఆ డాక్టర్నే నిలదీస్తాం. దామ్మా. వద్దు, అది అయ్యో. పేషెంట్ ని డిశ్చార్జ్ కి రెడీ చేయండి. మెడిసిన్స్ ప్రాపర్ గా వాడమని చెప్పండి. ఆ తర్వాత నెక్స్ట్ అమ్మా. పేషెంట్. ఓకే మేడం. గిడా మా బిడ్డ భవానీని చూస్తున్న డాక్టర్ ఉందట. యాడుంటదామే? ఆ డాక్టర్ నేనే. చెప్పండి. నువ్వు అసలు ఆడదానివేనా? నీకు కొంచెమన్నా మనస్సాక్షి ఉందా? డాక్టర్ వృత్తికే మీరు చెడ్డ పేరు తెస్తుండ్రు. ఇది హాస్పిటల్, పేషెంట్స్ ఉంటారు. అరవకుండా మాట్లాడండి. నా కొడుకు అడగడమే తప్పైంది కదా. ఒక తల్లి వచ్చి తన బిడ్డ జబ్బు నయం చేయమని మిమ్మల్ని ఏడుకుంటే జబ్బు నయం చేస్తా గాని నయం చేసినందుకు దక్షిణగా ఆ బిడ్డ కావాలని అడిగిర్రు. అది తప్పనిపించలేదా మీకు? మీరొక స్త్రీ అయ్యుండి ఇలాంటి పాడ ఆలోచన మీకెట్లొచ్చింది? ఇది సరైన పనేనా? మీకు పిల్లలు కావాలంటే దానికి చాలా దారులు ఉన్నాయి. డాక్టర్ అయ్యుండి మీకు అది తెలియదా? దానికి కూడా డాక్టర్లు చికిత్స చేస్తారు కదా. లేదా తల్లిదండ్రులు లేని ఎవరినన్నా అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటారు. మా బిడ్డే కావాలన్నా మీకు? ఎక్కువ మాట్లాడకండి. అసలు మీకు పాపకు ఏంటి సంబంధం?